ఇప్పుడు విజయ్ ఏమన్నాడు, అవినీతి ప్రభుత్వం అక్కడ ఉమ్, అభివృద్ధి అన్నటువంటి పేరుతో దోస్తున్నారు అన్నటువంటి చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఈయన మొహమాట పడ్డాడు చిరంజీవి ఆ స్థాయిలో విమర్శించడానికి. ఉమ్, ఈయనకి మొహమాటం ఎక్కువ చిరంజీవికి, మళ్ళీ Hmm. రేపు పొద్దున భవిష్యత్తులో ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఎక్కువ విమర్శించడు ఆయన. ఉమ్, సామాజిక మార్పు అంటాడు. ఉమ్, సామాజిక మార్పు ఆల్రెడీ తెలుగుదేశం తెచ్చేసింది అప్పటికే. అవును. రెడ్ల ఉమ్, పార్టీ లేదా ఎస్సీ ఎస్టీ సీట్లు, ఇదే కాంగ్రెస్ Hmm. ఫార్ములా. బీసీలని అంతే. కానీ ఓసీలని కానీ పట్టించుకోలేదు. అది ఓసీలు అంటే రెడ్లను వరకు నెత్తిన పెట్టుకుంది అంతే. ఉమ్, 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 అలాంటి పార్టీలో ఉన్నటువంటి ఆ జాడ్యాన్ని తెలుగుదేశం వచ్చి సరిచేసింది కదా, బీసీలకు ఇచ్చి భారీ ఎత్తున. సామాజిక న్యాయం తెలుగుదేశం చేసేసింది అప్పటికే. అవును. ఈయన వచ్చి ఏం చేశాడు, తెలుగుదేశం చెప్పే సామాజిక న్యాయాన్ని ఈయన అమలు చేస్తానని 100 సీట్లు బీసీలకు ఇచ్చాడు. బీసీలకి అవును. ఉమ్, అంతకు ముందు అయితే బాగుండేది, తెలుగుదేశం రాకముందు అయితే లేదు కదా. ఉమ్, ఉమ్, తెలుగుదేశం బీసీలకు అన్ని సీట్లు ఇచ్చాక మంత్రులు ప్రధానమైన మంత్రులుగా బోల్డంత మంది చేశారు. జాతీయ స్థాయిలో ఎర్రనాయుడు లాంటి వాడు కీ రోల్ పోషిస్తున్న రోజులు అప్పుడు. ఉమ్, ఉమ్, అలాంటప్పుడు తెలుగుదేశంలో మీకు సామాజిక న్యాయం జరగట్లేదని ఎట్ట చెప్తాడు ఆయన రాజకీయ పరంగా. అవును. రాజకీయ పరంగా ఆ 15-16 సంవత్సరాల్లో కాంగ్రెస్ హయాంలో కాకుండా మిగతా 16-17 ఏళ్ళు కూడా